హలో వాస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ అమ్మోషి. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి చాలా డౌట్స్ వస్తున్నాయండి. సో కోర్స్ రావాలి, ఎందుకంటే డౌట్స్ అనేవి వస్తాయి కూడా. ఎందుకంటే మనకి రోజుకి ఒక న్యూస్ అయితే వస్తుంది. న్యూస్ ఛానల్లో మనకి న్యూస్ పేపర్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక్కొక్క న్యూస్ వస్తుందండి. ముఖ్యంగా ఇక్కడ నేను ఏవైతే రాసానో వీటన్నిటిలో ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇవన్నీ డౌట్స్ అనమాట, మీ సందేహాలే. నాకు ఎక్కువ కామెంట్ చేస్తున్నారు. సో ఇంకా ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చేసేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్ ఉంచండి. టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సపరేట్గా. లింకులు ఇచ్చాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు బిట్స్ కావచ్చు, ఏమైనా ఫ్రీ మెటీరియల్ అక్కడ షేర్ చేస్తున్నాను కదా నేను. సో అందుకు తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. చూడండి, ఇక్కడ మనకి ఫస్టే అసలు బీఈడి వాళ్ళు పేపర్ 1 అప్లై చెయ్యొచ్చా లేదా అన్నది డౌట్. ఎవరిది? ఏపీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏంటండి, అసలు బీఈడి వాళ్ళు పేపర్ 1 అనేది అప్లై చేయాలా వద్దా, అప్లై చేస్తే డిఎస్సికి ఛాన్స్ ఉంటుందా లేదా. సో మరి సుప్రీంకోర్టు అనేది ఎటువంటి తీర్పునిచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి టెట్ ఉండదా డిఎస్సికి ముందు? టీఎస్ టెట్ అనేది ఉంటుందా ఉండదా అండి. సో ఒకసారి ఇవన్నిటిని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడ బీఈడి వాళ్ళకి పేపర్ 1కి అర్హత ఉంది అని చెప్పి మనకి న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది. సో అయితే ఇక్కడ సుప్రీంకోర్టు అనేది ఏం చెప్పింది? మొత్తం సుప్రీంకోర్టు అంటే ఏంటండి, మన భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం, మనందరికీ తెలుసు. సుప్రీంకోర్టు అనేది ఏంటి, ఫైనల్ డెసిషన్ ఇస్తుంది ఏదైనా సరే. ఒకసారి ఏదైనా ఒక విషయం, ఒక కేసు అనేది మనకి వెళ్ళింది అంటే, సో లాస్ట్ వరకు చూడండి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో వన్స్ అక్కడికి ఏదైనా వెళ్ళిందంటే, అది ఏమైనా తీర్పు ఇచ్చిందంటే కోర్టు, అదే ఫైనల్. దాన్ని అందరూ కూడా పాటించాలి కదా. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాగా బీఈడి వాళ్ళకి పేపర్ 1 ఎగ్జిటీ రాసే అవకాశం అని న్యూస్ అయితే వచ్చింది. సో ఇది వచ్చిన కాడి నుండి అందరూ నన్ను అడగడం స్టార్ట్ చేశాడు, బీఈడి వాళ్ళందరూ. సో అఫ్కోర్స్ అందరికీ హ్యాపీగా ఉంటుంది, బికాజ్ బీఈడి వాళ్ళకి కూడా ఎగ్జిటీ ఛాన్స్ ఉంది అంటే అదేంటంటే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్లా అనమాట. ఏం చేస్తారు, వాళ్ళు కూడా అప్లై చేసుకుందాం, మనం కూడా ఎగ్జిటీలో జాయిన్ అవ్వాలి అని వాళ్ళకి ఉంటుంది కదా. సో అందుకు అడుగుతున్నారు. సో దీని నుంచి అసలు మనకి ఏంటండి, ఒక క్లారిటీ అనేది అసలు లేదు. ఏంటి, దీనికి సంబంధించి అసలు ఒక క్లారిటీ కూడా లేదు. సో మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు అప్లై చేసండి, కానీ అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే మాత్రం ఎలిజిబిలిటీ లేదండి. సో ఎక్కడా కూడా దీని మీద నేను చూసాను, ఎక్కడా కూడా దీన్ని అసలు ఎవరు కూడా ఏంటి దీన్నే ఫాలో అవుతారు, ఏంటి దీన్నే ఫాలో చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏదైతే మనకి తీర్పు ఇచ్చిందో జడ్జిమెంట్, అదే ఫాలో చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇలా వచ్చిందో తెలీదు. సో నేను ఒక వీడియో కూడా వేశాను, ఏంటి ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది చూపిస్తూ, ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూపిస్తూ ఒక పాయింట్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. బీఈడీ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ 50% బీఈడీ చేసిన వాళ్ళు ఎస్జిటికి పేపర్ 1ఏకి అప్లై చేయొచ్చు అని చెప్పి ఒక వీడియో చేశాను కదా. సో అది ఏంటంటే హ్యాష్టీజ్ మనకి లాస్ట్ 2022లో ఉన్న ఏదైతే ఉందో గైడ్లైన్స్, అది హ్యాష్టీజ్ అక్కడ మనకి జస్ట్ 24 అని చెప్పి మార్చి మొత్తం హ్యాష్టీజ్ కాపీ అయితే చేసేసారు వీళ్ళు. సో మరి దానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం నుండే క్లారిటీ రావాలి. చూడండి, ఒక 2 days మ్యాక్సిమం 2-3 daysలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీ టైంని చాలా సద్వినియోగం చేసుకోవాలి. అనవసరమైన వీడియోస్ అయితే మీరు చూడకండి. మ్యాక్సిమం ఇలాగా చాలా వరకు ఒక ఇన్ఫర్మేషన్ చూస్తున్నారంటే అక్కడితో ఆపండి. సేమ్ ఇన్ఫర్మేషన్ ఇంకో ఛానల్లో ఒకే ఇన్ఫర్మేషన్ మీద, ఒకే టైటిల్ మీద ఒక 5-6-7 వీడియోస్ మన యూట్యూబ్లో వచ్చేస్తుంటాయి. అన్నీ చూస్తూ మీ టైంని అయితే వేస్ట్ చేయొద్దు దయచేసి. సో మీకు క్లారిటీ వచ్చింది కదా, ఒక 2-3 days ఆగండి. ఎవరైతే బీఈడి వాళ్ళు రాయాలి అనుకుంటున్నారు, మ్యాక్సిమం నేనైతే ఏమనుకుంటున్నానంటే, సో అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉండవండి బీఈడి వాళ్ళకి ఎస్జిటి రాసేది. సో మరి చూడాలి దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. సో అప్లై చేయాలి అంటే మీరు చేయాలి అనుకుంటే చేసుకోండి, కానీ మరి ఫీజు కోసం కూడా చూసుకోవాలి. మరి రెండిటిని అప్లై చేసేస్తే తర్వాత లేదు అన్నారనుకోండి వీళ్ళు ఎలిజిబిలిటీ, ఫీజు అనేది మనకి వేస్ట్ అవుతుంది. సో అది ఒకసారి మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని మీరు అప్లై చెయ్యాలా వద్దన్నది మీరు నిర్ణయం అయితే తీసుకోండి. దెన్ తెలంగాణ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అనేది మనకి త్వరలోనే రిలీజ్ అవబోతుంది. సో అయితే ఇక్కడ తెలంగాణ డిఎస్సికి ముందు తెలంగాణకు సంబంధించి టెట్ ఎగ్జామినేషన్ ఉంటుందా అన్నది ఒక సందేహం అనమాట అందరికీ. మ్యాక్సిమం ఉండొచ్చండి. టెట్ పెట్టే మనకి డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ కాదు, అనుబంధ నోటిఫికేషన్ అంటే ఏంటి, అసలు ఖాళీల వివరాలు తెలుస్తాయి. టెట్ పెడతారా పెట్టరా అన్నది కూడా తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. సో టెట్ పెట్టాలా వద్దా, అలాగే మనకి అనుబంధ నోటిఫికేషన్లో భాగంగా ఏం తెలుస్తుందండి, పర్టికులర్గా అసలు ఎంత
వేకెన్సీ ఉన్నది అన్నది మనకి ఇక్కడ ఐడియా అయితే వస్తుంది ఎక్కడ తెలంగాణలో. సో ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు ఒకసారి వెయిట్ చేయాల్సిందే. సో ఇంకో విషయం ఏంటంటే ఏపీ టెట్ తెలంగాణ వాళ్ళు రాయొచ్చా అంటే మనకి రాసే అవకాశం అయితే ఉంది. సో నేను చెప్పే సలహా అంటే మీరు ఏపీ టెట్ కన్నా మ్యాక్సిమం సీటెట్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎందుకంటే తెలంగాణలో సీటెట్ అనేది క్వాలిఫై అయితే డైరెక్ట్ డిఎస్సి రాయొచ్చు. అలాగే ఏపీ టెట్ కన్నా మనకి సీటెట్కి సంబంధించి వెయిటేజ్ కూడా ఇక్కడ ఏంటంటే 100% మనకి కన్సిడర్ చేస్తారు తెలంగాణ డిఎస్సిలో. సో ఇక్కడ సీటెట్ రిజల్ట్కి కూడా చాలామందికి డౌట్ ఉంది. సీటెట్ రిజల్ట్ ఈ మంత్లోనే వస్తుంది, అది ఆఫ్టర్ 20 ఎప్పుడైనా మీకు రావచ్చు. ఇంకోటి ఏంటంటే కీ వచ్చింది సీటెట్కి సంబంధించి, అది ఫైనల్ కీ కాదు. ఆ కీలో చాలా చాలా మిస్టేక్స్ వస్తాయి. ఏంటండి తెలుగులో కావచ్చు, సిడిపిలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనకి మిస్టేక్స్ ఉంటాయి. బికాజ్ ఆ కీ ఏంటి ఫైనల్ కీ కాదు, ఛాలెంజ్లు చేసే కీ. సో ఛాలెంజెస్ కోసం మనీ కోసం ఇక్కడ మనకి ఏంటండి ఒక కీ మీరు ఛాలెంజ్ చేయాలంటే ఒక్క క్వశ్చన్కి 1000 రూపీస్ మీరు పే చేయాలి. సో అది ఫైనల్గా మళ్ళీ అవన్నీ మారుతాయండి. అవన్నీ ఏంటి కరెక్ట్ ఆన్సర్స్ అన్నీ మనకు వస్తాయి. అలాగే మార్క్స్ ఏమైనా యాడ్ అవుతాయా మీకు కీలో ఫైనల్ కీ వచ్చే చూసుకోండి. ఈ ఛాలెంజ్ కీలో మీ మార్కులు ఏమీ ఉండవండి, ఎందుకంటే కావాలనే చాలా మిస్టేక్లు ఇచ్చేస్తారు వాళ్ళు. సైకాలజీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, ముఖ్యంగా తెలుగులో లాంగ్వేజెస్లోనే ఎక్కువ మిస్టేక్స్ ఇస్తారండి వీళ్ళు, ఎందుకంటే ఛాలెంజెస్ చేస్తారని. సో అది మనీ అంటే ఏంటంటే అలా ఉందన్నమాట. సో ఇక్కడ సీటెట్కి సంబంధించి ఫైనల్కి వచ్చాక మీకు మీరు దగ్గరగా ఒక 2 మార్కులతో 1 మార్కులతో మీరు ఉండిపోతే కనుక మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. యాడ్ స్కోర్ అనేది ఒక 2 మార్కులైనా ఏంటండి మనకి నార్మలైజేషన్ జరిగిన తర్వాత మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. కాబట్టి మీరు ఏం భయపడకండి, ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఒకసారి వెయిట్ చేయండి. సో సీటెట్ వెయిటేజ్ అనేది కూడా ఇక్కడ కన్సిడర్ అయితే చేస్తారు. సో అది కూడా షూర్. అలాగే సీటెట్ క్వాలిఫై అయితే డిఎస్సికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మరి సీటెట్ రిజల్ట్ త్వరగా వచ్చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి డిఎస్సి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ 2025 లోపే మనకి సీటెట్ రిజల్ట్ కూడా చూడడానికి కనిపిస్తుంది. మ్యాక్సిమం ఈ మంత్లోనే సీటెట్ రిజల్ట్ ఉంటుంది, అది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫైనల్కి సంబంధించి వచ్చిన ఒక 3-4 డేస్కి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫైనల్కి వచ్చిందంటే రిజల్ట్ వచ్చేస్తుంది అట్లా. సో ఏపీ టెట్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్. సో ఏపీ టెట్కి సంబంధించి చాలా అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో అప్లై చేస్తున్నప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్, నేము, అలాగే ఇక్కడ సెంటర్స్ కూడా మిస్టేక్స్ చేశారండి. సో మిస్టేక్స్ చేసి సబ్మిట్ చేసేస్తే కనుక మీరు, అందుకే నేను చెప్పాను సబ్మిట్ చేసినప్పుడు ఒకసారి 2-3 సార్లు చెక్ చేసుకుని అప్పుడు సబ్మిట్ చేయండి అని చెప్పాను. మిస్టేక్లు చేస్తే మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఎడిట్ ఆప్షన్లో మీరు ఏం చేస్తారంటే మీరు ఎడిట్ అయితే చేసుకోండి. ఇది కూడా చెప్తాను, ఇది లాస్ట్లో ఎందుకు చెప్తున్నానో మీకు లాస్ట్లోనే చెప్పాలి దీని గురించి, ఈ ఏపీ టెట్ వాయిదా పడుతుందా లేదా అని చెప్పి. సో ఏపీ టెట్ అప్లికేషన్కి సంబంధించి ఒకసారి సబ్మిట్ అయిపోయింది. మీకు మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఏం భయపడకండి, ప్రిపరేషన్ అలా స్టార్ట్ చేసేయండి, ప్రిపరేషన్లోనే ఉండండి. ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఎడిట్ చేసుకుందరు. కానీ ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే మాత్రం కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. దెన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏపీ టెట్. సో ఫైనల్ ఇయర్ బీఈడి, డిఎడ్ చదువుతున్న, సెమిస్టర్స్ చదువుతున్న అందరూ కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది, రాయండి. ఏపీ టెట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందండి. 2018లో మనకి 2022లో కావచ్చు. ఫైనల్ ఇయర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకు కూడా టెట్ అండ్ డిఎస్సిలో ఎలిజిబిలిటీ ఇచ్చారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు, మీరు రాయండి, తప్పకుండా రాయండి. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో బీఎడ్, డిఎడ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తప్పకుండా రాసుకోండి. అలాగే గత టెట్ మార్కులు అనేవి ఎలా మేడం, చాలామంది ఇదే అడిగారు ఎక్కువ. సో అక్కడ అప్లికేషన్లో మనకి గత టెట్కి సంబంధించి మార్క్స్ అనేవి అడుగుతున్నాడు. సో ఆ మార్క్స్కి సంబంధించి మాకు హాల్ టికెట్లు ఇవేమీ లేవు అంటే అట్లీస్ట్ మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ అయినా ఉండాలి. సో ఒకసారి మనం ఏదైనా క్వాలిఫై అయ్యాము అంటే వాటికి సంబంధించి ఒక 2-3 జిరాక్స్లు అయినా మన దగ్గర ఉండాలి. అంతలా మీరు అసలు ఒక్క జిరాక్స్ కాపీ లేకుండా, హాల్ టికెట్ నెంబరే తెలియకుండా ఎలాగా? జిరాక్స్ తీసుకుని అట్లీస్ట్ మీరు డాక్యుమెంట్ రూపంలో ఫోన్లో భద్రపరచుకోవాలి కదా. సో ఈ పాయింట్ నేను ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశానంటే పర్టికులర్గా, సో చాలా వరకు అండి చాలామంది ఇదే చేశారు, గత టెట్కి సంబంధించి మిస్ చేసేసుకున్నారు మార్క్ లిస్టులు కావచ్చు, హాల్ టికెట్లు. ఇప్పుడు రాసేవాళ్ళు మీరు సీటెట్ అయినా టెట్ అయినా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఏం చేస్తారంటే తప్పకుండా ఏం చేయాలండి, 2-3 జిరాక్స్లు తీసుకుని దగ్గర ఉంచండి, లేదా డాక్యుమెంట్ రూపంలో మీరు ఏంటంటే స్టోర్ చేసుకోండి, గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేయండి, సేవ్ చేసుకోండి. అదే అడుగుతున్నారు. అప్లికేషన్ నెంబర్ ఉంటే మీరు అప్లికేషన్ ద్వారా మళ్ళీ లాగిన్ అయ్యి హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, దాని ద్వారా హాల్ టికెట్ ద్వారా మీరు మీ మార్కులు ఎన్నో తెలుసుకోవచ్చు.
టెట్కి సంబంధించి అదొకటే చాయిస్ మనకి, ఇంకా దానికి సంబంధించి వేరే ఏంటంటే ఆప్షన్ లేదనమాట. సో దెన్ టెట్ బుక్స్ అనేవి ఏమిటి, ఆంధ్రప్రదేశ్ ఏపీకి సంబంధించి టెట్ పుస్తకాలు అనేవి ఏం చదవాలంటే బోత్ ఓల్డ్ అలాగే న్యూ కూడా చదవాలి. సో ఎలాగో 1 to 5th క్లాస్ వరకు న్యూ కావచ్చు ఓల్డ్ కావచ్చు సేమ్ సిలబస్ సేమ్ లెసన్స్ ఉన్నాయి. ఇవేమో మనకి కొత్తగా ఏం చదవాల్సిన అవసరం ఉండదు. ఎటు చూస్తే 6th నుండి మనకి ఏంటంటే 9th వరకు అన్నీ మారాయి కాబట్టి బోత్ ఓల్డ్ అండ్ న్యూ కూడా చదవాలి. సో క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి ఎలాగో నేను 2 కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓల్డ్ అండ్ న్యూకి సంబంధించి. సో 8th వరకు అనమాట. ఎస్జిటికి సంబంధించి కోర్స్ అయితే అవైలబుల్ ఉంది, సైకాలజీ ట్రైమెథాసన్స్. సో ఆల్రెడీ చెప్పాను నేను. సో యాప్ లింక్ ఉందండి డిస్క్రిప్షన్లో, కమెంట్ బాక్స్లో పిన్ చేసాను. ఇంట్రెస్ట్లో జాయిన్ అవ్వండి. ఆఫర్స్ ఉన్నప్పుడే జాయిన్ అవ్వండి దయచేసి. మళ్ళీ ఆఫర్స్ అయ్యాక మేడం ఏంటి వాళ్ళకి అంత తక్కువలో ఇచ్చారు వాళ్ళకి ఆఫర్, సో ఆఫర్లో ఉన్నప్పుడు మీరు కూడా జాయిన్ అవ్వండి. బికాస్ 1 year వ్యాలిడిటీ కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీ కదా, సో మీకు బాగా యూజ్ అవుతుంది. సో బోత్ చదవాలండి, ఓల్డ్ అలాగే న్యూ కూడా చదవాలి టెక్స్ట్ బుక్స్ అనేవి. సో అలాగే ఇక్కడ అన్నిటికీ నేను సమాధానం ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఏదైనా మిస్ అవుతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నాకు, మళ్ళీ నేను వీడియో వేస్తాను మీ కామెంట్స్ అన్ని పెట్టి. ఇవన్నీ మీరు చేసిన కామెంట్సే. సో బీఈడీ వాళ్ళు పేపర్ 1 రాయాలా లేదా అన్నది అది మీ ఒక 2-3 days వెయిట్ చేయండి. ఒక మ్యాక్సిమం 2-3 daysలో మనకి ఏంటి అన్నది తెలుస్తుంది. కానీ మ్యాక్సిమం సుప్రీంకోర్టు అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదైతే వర్కౌట్ అయితే అవ్వదండి. బికాజ్ ఇక్కడ బీఈడీ వాళ్ళకి అసలు మనకి ఏంటి ఎస్జిటికి ఛాన్స్ అయితే లేదు. బికాజ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఫాలో అప్ చేయాలి కాబట్టి ఎవ్రీ స్టేట్. సో అది తెలంగాణలో తప్పకుండా మనకి ఉంటుంది. టీఎస్ టెట్ ఉన్న తర్వాతే అనుబంధ నోటిఫికేషన్లో వేకెన్సీ అనేది తెలుస్తుంది. పర్టికులర్గా డిఎస్సి ఎగ్జామ్ డేటు షెడ్యూల్ అనేది మనకు తెలుస్తుంది. అలాగే టీఎస్ వాళ్ళు ఏపీ టెట్ కన్నా సీటెట్కి మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదు ఏపీ టెట్ రాసినా మీకు ఏంటండి మనకి తెలంగాణ డిఎస్సిలో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏపీ టెట్, తెలంగాణ టెట్, డిఎస్సి టెట్ మూడిట్లో ఏదో ఒకటి కన్సిడర్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాసే అవకాశం ఇస్తారన్నది మాత్రం డౌట్ తెలంగాణ వాళ్ళకి. సో ఎందుకంటే నాన్ లోకల్లోకి ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఇక్కడ ఉండవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో అది చూడాలి. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ పెడితేనే కానీ నాన్ లోకల్కి ఇచ్చారా లేదన్నది మనకు తెలియదు. సో అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏం చేస్తారండి జాగ్రత్తగా చూసుకోండి సబ్మిట్ చేసినప్పుడే. సో సీటెట్కి సంబంధించి క్లారిటీ వచ్చింది కదా, ఈ మంత్ 20 తర్వాత ఎప్పుడైనా సీటెట్ రిజల్ట్ రావచ్చు. మొన్న వచ్చిన కీ ఫైనల్ కీ కాదు, అందులో మిస్టేక్స్ మార్క్స్ తక్కువ వచ్చినా ఏం బాధపడద్దు. అలాగే వెయిటేజ్ అనేది డిఎస్సి కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ సీటెట్ అండి మేలో నోటిఫికేషను, జూను లేదా జూలై, మ్యాక్సిమం మే ఆర్ జూన్ నోటిఫికేషన్ ఉంటుందండి. జూలై ఆగస్టులో ఎగ్జామ్ కూడా అయిపోతుంది. సీటెట్ రాయాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుండి మొదలు పెట్టండి. సీటెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మూడట్లకి కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోండి. మీరు సీటెట్ అప్లై చేసుకోవచ్చు, టెట్లో అన్నీ అప్లై చేసుకోవచ్చు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బీఎడ్ ఆర్ డిఎడ్కి సంబంధించి. అలాగే సో అన్నీ చెప్పేసాను. ఇంకా ఇది లాస్ట్లో మనకి ఇది ఒకటి మిగిలిపోయింది ఇది. సో ఏపీ టెట్ అనేది పోస్ట్ పోన్ పడదా అవకాశాలు ఉన్నాయా లేవా అంటే, సో దీని గురించి నేను పడుతుంది అని చెప్తే మీరు ఏం చేస్తారంటే పడిపోతుంది అంటే ఇంక పడిపోతుంది ఎందుకు చదవడం అనేసి చదవడం మానేస్తారు. సో ఏంటంటే ఈ ప్రశ్నకి సమాధానం క్వశ్చన్ మార్క్. సో మ్యాక్సిమం మీరేం చేస్తారంటే పడదు అనే చదవండి. ఏంటి పడదు అని చదవండి. ఎందుకంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏంటండి ఉద్యమాలు మొదలయ్యాయి. వాయిదా పడాలని మెగా డిఎస్సీఏ వేయండి అని చెప్పి ధర్నాలు అన్నీ మొదలయ్యాయి. సో వీటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అన్నది మనకి రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. సో మీరు మాత్రం పోస్ట్ పోన్ వాయిదా అనేవి మైండ్లో తీసేసి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, సీరియస్నెస్ తెచ్చుకోండి. సో ఇంకోటి ఏంటంటే మొత్తం అంతా చదవడానికి టైం లేదు, ఓన్లీ ఇంపార్టెంటే చదవాలి. ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ వీడియో వస్తుంది. సిలబస్ సంబంధించే నేను మొత్తం అకార్డింగ్ టు మనకి 2022లో అలాగే గత ప్రీవియస్ ఇయర్ టెట్లో జరిగిన ప్రతిదీ కవర్ అయ్యే విధంగా నేను లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్లో ఉన్న మొత్తం చదవండి. మ్యాక్సిమం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను అనమాట. సో అది తప్పకుండా షేర్ అండ్ లైక్ చేయండి. సో ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా చెప్పండి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి మీరు గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. సో స్టోర్ అనే ఆప్షన్ పక్కన చాట్ ఉంటుందండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు నాకు అక్కడ డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్లో చేయకండి, అది కాల్స్ గట్రా చెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే బికాజ్ అదంతా ఏంటంటే సార్స్ అనేవాళ్ళు మేనేజ్ చేస్తారు కదా, సో సార్సే లిఫ్ట్ చేస్తారు. మీరు డైరెక్ట్ నాతో మాట్లాడాలి అంటే మీ స్టోర్ పక్కన చాట్ ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మెసేజ్ చేస్తే
చాలా ఎక్కువ మెసేజ్లు చేస్తారు. మనకి సబ్స్క్రైబర్లు చూసారా 50,000 పైగా ఉన్నారు. యాప్ డౌన్లోడ్స్ అంట 20,000 డౌన్లోడ్స్ ఉన్నాయి. సో అవందరికీ చేసుకుని వచ్చేటప్పటికి నాకు లేట్ అయిపోద్ది. మీకు మ్యాక్సిమం ఒక 2 డేస్కి నేను ఎవరికి మెసేజ్ చేయను. వాళ్ళు మెసేజ్ పెట్టిన 1 డేకి ముందే లేదా 3 అవర్స్కి ముందే నేను మెసేజ్ ఇస్తాను, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇవ్వండి, లేదా యూట్యూబ్లో కమెంట్ చేయండి, వీడియో కింద కమెంట్ చేస్తున్నా నేను మీకు చెప్తాను అనమాట. అది వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.